వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. నెల్లిమర్ల నియోజకవర్గం గత వైపాక హయాంలో ఎస్సీలపై జరిగిన ప్రధాన దౌర్జన్యాలపై ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం సంస్కరణ కార్యక్రమాన్ని భోగాపురం మండలం రావాడ గ్రామంలో ఎస్సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మార్కెట్ ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి శ్రీ కర్రోతు బంగారాజు గారు పాల్గొనడం జరిగింది. బంగారాజు మాట్లాడుతూ దళిత ద్రోహి జగన్ రెడ్డి రౌడీలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నాయి. నా ఎస్టీలు అంటూ నమ్మించి గొంతుకొస్తున్న జగన్ రెడ్డి దళితుల గొంతుకొస్తున్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో దళితులను ఎంతగా ఊచకోత కోసారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే చెబుతున్నాయి. జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్ర లెక్కలతో సహా వివరించింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 8,211 మాత్రమే దాడులు జరిగితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో 56,981 జరిగాయి. 2014 నుండి 2019తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయి. జగన్ రెడ్డి తన హయాంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోలేదు. నేరస్తుడిగా అభియోగాలు మోపుతున్న నిందితుని జగన్ రెడ్డి వెంట వేసుకుని తిరుగుతున్నాడు. తాడిపత్రిలో దళిత సిఐని కులం పేరుతో దూషించి అద్దె ఇంట్లో బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డ జూపల్లి శ్రీనివాస్ ని 5 ఏళ్లుగా జైల్లో మగ్గపెట్టి తల్లిదండ్రులను కష్టాలు పాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ గారు, ఎస్సీసెల్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి పోతాల రాజప్పన్న గారు, పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి నీలాపు అప్పలరామిరెడ్డి, నెల్లిమర్ల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ హరిబాబు, టీడీపీ నాయకులు అవునావ్ శ్రీనివాస్, అవునావ్ నారాయణ, అట్నాన్న అప్పలనాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.